ఆచరించి చూపించి మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలు మన పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తుపాకులతోటో ఆయుధాలతోటో కాకుండా కేవలం అహింస అనే ఆయుధంతో మన స్వతంత్రాన్ని తీసుకున్నాం. అలాగే ప్రపంచం అంతా కూడా ఇతరుల మీద యుద్ధాలు చేసి మనకంటే బలహీనంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేసి మరి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే భారతదేశం మాత్రం ఎప్పుడూ శాంతితో ఎవరి మీద దాడులు చేయలేదు. అందరికీ ఆశ్రయం ఇచ్చింది. అందరినీ కాపాడిన పవిత్ర భూమి భారతదేశం. ఈ దేశంలో బుద్ధుడు నడిచాడు. 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు మనందరూ సుఖంగా హాయిగా జీవించడానికి ఏం చేయాలో, మనిషి హాయిగా ఆనందంగా జీవించాలి అంటే అహింసా ధర్మాన్ని ఆచరించాలి, జీవహింస ఆపాలి, ఏ జీవిని చంపొద్దు అని బుద్ధ భగవానుడు చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పాడు, జీసస్ చెప్పాడు. ఈ భూమి మీద నడిచిన మహనీయులంతా మనందరికీ ఒకే ఒక సందేశం ఇచ్చారు. అన్ని జీవుల్లో దైవం ఉంది, ఏ జీవిని చంపొద్దు, ఏ జీవిని తినకూడదు అని మన మత గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి. అందరూ మహనీయులు చెప్పారు. మరి అలాంటి మనం ఎందుకనో రాక్షసుల్లాగా ఇంకా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఎప్పుడో ఆదిమ మానవుడు వండుకోవడం ఎలాగో, తినడం ఎలాగో, పండించుకోవడం ఎలాగో తెలియని రోజుల్లో వేటే ప్రధాన వృత్తిగా ఉండేది కాబట్టి వేటాడి జంతువులను చంపుతున్నాడు. కానీ ఈరోజు మనం ఎంత అభివృద్ధి సాధించాం, చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాం. ఇంకా ఆదిమ మానవులాగా మరి మనం ఇలాగా జీవుల్ని చంపుతుండడం ఏమైనా నాగరికత అనిపించుకుంటుందో ఒకసారి ఆలోచించాలి. ఈ దేశంలో ఒక్క జీవి కూడా మనిషికి ఆహారంగా బలవకూడదు. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి పూర్తి అహింసా దేశంగా ప్రపంచానికి చూపించాలి. ప్రపంచం అంతా మనల్ని అనుసరించాలి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి. సుఖంగా హాయిగా జీవించడానికి ఏం చేయాలో ఈ భారతదేశం ప్రపంచ దేశాలకు అందించింది. ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షించిన ధర్మమే మనల్ని రక్షిస్తుందని మన మహనీయులు చెప్పారు. ధర్మాన్ని మనం కాపాడితే మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుంది. అధర్మంగా మనం వ్యవహరిస్తే మనం చేసిన అధర్మమే మనని మన బిడ్డల్ని పట్టి పీడిస్తుంది. ఆలోచించవలసింది ఇవాళ మనకు వచ్చే జబ్బులకి, మనం పొందే ఆ బాధలకి, మనం పొందే నష్టాలకి, ఈ తీవ్రమైన ఇబ్బందులకి కారణం మనం ఇతర జీవుల్ని, మనకంటే బలహీనంగా ఉన్న జీవుల్ని మన స్వార్థానికి వాడుకోవడం. దానివల్లే మనం ఇవాళ ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాం. ఒకసారి అందరూ ఆలోచించాలి. మనం హింసిస్తే మనం హింసించబడతాం. మనకంటే చిన్న జీవుల్ని మనం హింసిస్తున్నాం. మనం దేవతల నుంచి వరాలను కోరుతున్నాం. అదే దేవతలు, అదే దేవుళ్ళు మనతో పాటు వాటిని పుట్టించినాయి. వాటిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకి ప్రాణం తీసే హక్కు ఎక్కడుంది? ఆ నోరు లేని మూగజీవాలకి నోరుంటే అవి ఏమడుగుతాయో ఒకసారి ఆలోచించండి. ఆ జీవులకి నోరు లేదు.